ఈ వీడియోలో మనం బిజినెస్ సైకిల్స్లో ఉన్నటువంటి ఫేజెస్ గురించి చూస్తాం మనం. సో మనకి ఎక్స్పాన్షన్ అనేది ఒక ఫేజ్, పీక్, కాంట్రాక్షన్, ట్రో ఆర్ డిప్రెషన్, రైట్. సో మొత్తం 4 ఫేజెస్: ఎక్స్పాన్షన్, పీక్, కాంట్రాక్షన్, ట్రో ఆర్ డిప్రెషన్, రైట్. సో ఇక్కడ మనం వీఆర్ మెజరింగ్ రియల్ జీడిపి. సో రియల్ జీడిపి అంటే నథింగ్ బట్ ఒక బేస్ ఇయర్ ప్రైసెస్ తీసుకుంటాము. ఆ బేస్ ఇయర్ ప్రైసెస్తోనే రైట్ కరెంట్ ఇయర్ అవుట్పుట్ను కూడా మల్టిప్లై చేస్తాం, రైట్. సో బేస్ ఇయర్ ప్రైసెస్తోనే కరెంట్ ఇయర్ అవుట్పుట్ను కూడా మల్టిప్లై చేస్తాం. సో దాన్ని మనం రియల్ జీడిపి అంటాం. సో రియల్ జీడిపిని మెజర్ చేస్తూ రైట్ మనం ఏ సైకిల్లో ఉన్నామో అనలైజ్ చేస్తాం మనం, రైట్. సో వీ విల్ హ్యావ్ స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్. సో ఆ స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ని బట్టి రైట్ సో గ్రోత్ రేట్స్ చూస్తాం. ఇది ట్రెండ్ లైన్ నాన్న, రైట్. మీరు ట్రెండ్ లైన్ ఐడెంటిఫై చేయడం స్టాటిస్టిక్స్లో చూసుంటారు, రైట్. సో ఇది ట్రెండ్. సో ఓవరాల్గా ట్రెండ్ అనేది అప్ సైడ్ ఉంటుంది జనరల్గా కొన్ని కంట్రీస్కి తప్ప, రైట్. సో ఎలా సైకిల్ ఎలా ఉన్నా కూడా అంటే జీడిపి ఎప్పుడు కూడా పెరుగుతూ ఉండదు, అలాగే ఎప్పుడు తగ్గుతూ ఉండదు నాన్న, రైట్. అలా అని చెప్పి ఈ కరెక్ట్గా మనం ఐడెంటిఫై చేయడం కూడా కష్టమే. ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు ఎక్స్పాన్షన్ ఉంటుంది, రైట్. పాస్ట్ ఇయర్ డేటాను బట్టి, పాస్ట్ ఇయర్స్ డేటాను బట్టి ఈ టైం నుంచి ఈ టైం వరకు ఎక్స్పాన్షన్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకో 5 ఇయర్స్లో, రైట్. ఆ నెక్స్ట్ 3 ఇయర్స్లో కాంట్రాక్షన్ ఉంటుంది, రైట్. ఆ తర్వాత ఒక సంవత్సరం మనం డిప్రెషన్లో ఉంటాము. ఇది ఐడెంటిఫై చేయడం కష్టం, రైట్. కానీ పాస్ట్ డేటాను చదవడం వల్ల ఇంతకుముందు కాంట్రాక్షన్ ఏ రీజన్స్ వల్ల అయింది, ఆ రీజన్స్ మళ్ళీ ఇప్పుడు ఏమన్నా పునరావృతం అవుతున్నాయా, రైట్, మళ్ళీ రిపీట్ ఏమన్నా అవుతున్నాయా, రైట్. సో ఇఫ్ దిస్ ఈజ్ ద ఇండికేటర్ ఆఫ్ రైట్ డిప్రెషన్, రైట్, మనం డిప్రెషన్లోకి వెళ్ళబోతున్నాం అనే సిగ్నల్స్ కనుక వస్తే ఇమ్మీడియట్గా ఆర్బీఐ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ రైట్ కొన్ని కరెక్షన్ మెజర్స్ తీసుకొని రైట్ డిప్రెషన్లోకి వెళ్ళకుండా రైట్ జాగ్రత్త పడవచ్చు, రైట్. సో అందుకోసం ఈ స్టడీ అనమాట. సో దెర్ ఆర్ 4 స్టేజెస్. సో ఫస్ట్ స్టేజ్ నాన్న ఎక్స్పాన్షన్. సో ఎక్స్పాన్షన్ ఆఫ్ వాట్? ప్రొడక్షన్, రైట్. ఎక్స్పాన్షన్ అంటే నథింగ్ బట్ ప్రొడక్షన్ పెరుగుతుంది. ప్రొడక్షన్ పెరిగింది, రైట్. ప్రొడక్షన్ అంటే నథింగ్ బట్ అవుట్పుట్ నాన్న. సో అవుట్పుట్ పెరుగుతుంది అంటే కనుక, అంటే ప్రొడక్షన్ పెరిగింది అంటే కనుక ఎంప్లాయ్మెంట్ ఆఫ్ రిసోర్సెస్, రైట్, లైక్ లేబర్ కానివ్వండి, ల్యాండ్ కానివ్వండి, రైట్, క్యాపిటల్ కానివ్వండి, ఎంటర్ప్రెన్యూర్ కానివ్వండి, రైట్. ఇన్పుట్స్ యూసేజ్ పెరిగితేనే కదా ప్రొడక్షన్ పెరుగుతుంది, రైట్. సో ఎంప్లాయ్మెంట్ ఆఫ్ రిసోర్సెస్ని ఇంకా మోర్ అంటే ఐడియల్గా ఉన్న రిసోర్సెస్ని ఎక్కువ యూజ్ చేస్తున్నాం. సో ఐడియల్గా ఉన్న రిసోర్సెస్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి అన్ఎంప్లాయ్మెంట్ తక్కువ ఉంటుంది ఈ స్టేజ్లో, రైట్. అన్ఎంప్లాయ్మెంట్ తక్కువ ఈ స్టేజ్లో. ఒకవేళ ఉన్నా కూడా అది వాలంటరీ మనకి ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ కానీ స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ కానీ ఉంటుంది, రైట్. ఫ్రిక్షనల్, ఒకటి జాబ్ మానేసి ఇంకో జాబ్ కోసం వెతుక్కుంటున్నాడు. సో అలా ఆ జాబ్ కొత్త జాబ్ దొరికే లోపు ఉన్న అన్ఎంప్లాయ్మెంట్. లేదా స్ట్రక్చర్, రైట్. ఇప్పటిదాకా వాడు మాన్యువల్ వర్క్ చేశాడు ఫ్యాక్టరీలో, రైట్. ఇప్పుడు ఏదో కొత్తగా సాఫ్ట్వేర్ నేర్చుకొని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి వెళ్దాం అనుకుంటున్నాడు. అలాగా ఎకానమీ. సో మనకి ఇప్పటిదాకా ఒకప్పుడు ఇండస్ట్రియల్ రెవల్యూషన్, రైట్. ఇప్పుడేమో సర్వీస్ సెక్టర్, రైట్. బ్యాంకింగ్ సర్వీసెస్ కానీ సాఫ్ట్వేర్ సర్వీస్ కానీ ఇవి ఎక్కువ గ్రోత్ అవుతున్నాయి. ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ సర్వీస్ సెక్టర్లో క్రియేట్ అవుతున్నాయి. సో ఇప్పుడు వాడు ఫ్యాక్టరీలోంచి రైట్ ఈ సర్వీస్ సెక్టర్లోకి రావాలి. దానికి కావాల్సిన స్కిల్ సెట్ పెంచుకునే దాకా వాడికి అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. సో ఈ స్టేజ్లో ఎక్స్పాన్షన్ స్టేజ్లో ఉండే అన్ఎంప్లాయ్మెంట్ ఫ్రిక్షనల్ కానీ స్ట్రక్చరల్ కానీ ఉంటుంది. సో ఎంప్లాయ్మెంట్ ఆఫ్ రిసోర్సెస్ ఎక్కువ అవుతుంది కాబట్టి అన్ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది. ఒకవేళ ఉన్నా కూడా ఉండే అన్ఎంప్లాయ్మెంట్ ఫ్రిక్షనల్ ఆర్ స్ట్రక్చరల్. ఎంప్లాయ్మెంట్ ఆఫ్ రిసోర్సెస్ పెరిగాయి కాబట్టి రైట్ అంటే ఎంప్లాయ్మెంట్ పెరిగింది, ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఎంటర్ప్రెన్యూర్ రైట్ పెరిగాయి కాబట్టి ఇన్కమ్స్ ఏమవుతున్నాయి నాన్న, రైట్. అగ్రిగేట్ ఇన్కమ్ పెరుగుతుంది. ఎప్పుడైతే అగ్రిగేట్ ఇన్కమ్ పెరిగిందో అగ్రిగేట్ డిమాండ్ పెరుగుతుంది, రైట్. అగ్రిగేట్ డిమాండ్ పెరిగింది కాబట్టి రైట్ ఎక్కువ సేల్స్ జరుగుతాయి. సో అగ్రిగేట్ డిమాండ్ పెరిగింది. అగ్రిగేట్ డిమాండ్ పెరగడం అంటే నథింగ్ బట్ కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ పెరిగింది. కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ పెరిగితే ఆటోమేటిక్గా ప్రాఫిట్స్ పెరుగుతాయి. ప్రాఫిట్స్ పెరిగాయి కాబట్టి కంపెనీ షేర్స్ అంటే స్టాక్స్
రైట్. స్టాక్ అంటే షేర్స్ ప్రైస్ పెరుగుతాయి. రైట్. ఎవ్రీథింగ్ లుక్స్ గుడ్ ఇన్ దిస్ ఫేజ్. రైట్. ఎక్స్పాన్షన్ స్టేజ్లో రైట్ అన్నీ కూడా రైట్ ఇంటర్లింక్ అంటే ప్రొడక్షన్ పెరుగుతుంది కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతుంది అన్న. రైట్. ఈ చేంజ్ జరుగుతుంది. రైట్. సో ఈ అగ్రిగేట్ డిమాండ్ పెరుగుతుంది కాబట్టి ఏం చేస్తాడు ప్రొడ్యూసరు, ఇంకా ప్రొడ్యూస్ చేద్దాం, ఇంకా ఎక్కువ ఎంప్లాయ్మెంట్ని, ఇంకా ఎక్కువ రిసోర్సెస్ని ఎంప్లాయ్ చేసుకుంటాడు. రైట్. ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేస్తాడు, రా మెటీరియల్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు, ఫ్యాక్టరీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఇంకా ప్రొడక్షన్ కెపాసిటీ పెంచుకోవడానికి ఇంకా ఎక్స్పెండిచర్ పెంచుతాడు, అంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ పెంచుతాడు. రైట్. ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ పెంచాలి అంటే కనుక రైట్ వాడికి సోర్స్ ఏంటన్నా క్యాపిటల్ కావాలి. క్యాపిటల్కి డిమాండ్ పెరిగిందంటే ఇంట్రెస్ట్ రేట్లు పెరుగుతాయి. రైట్. ఇది ఇంకొక సైడ్ నాన్న. ఇప్పటిదాకా మనం ఒక సైడ్లో చూసాం, కన్జ్యూమర్ సైడ్లో చూసాం ఇదంతా. ప్రొడ్యూసర్ సైడ్లో చూస్తే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేద్దాం అనుకుంటే క్యాపిటల్ కావాలి వాడికి. క్యాపిటల్కి డిమాండ్ పెరిగితే మనకి ఇంట్రెస్ట్ రేట్లు కూడా పెరుగుతాయి. రైట్. సో ఇది మనకి ఎక్స్పాన్షన్ స్టేజ్. నెక్స్ట్ స్టేజ్ పీక్ స్టేజ్ నాన్న. రైట్. సో మనకి రిసోర్సెస్ని ఎంప్లాయ్ చేస్తూ ఉన్నప్పుడు రైట్ ఇంక రిసోర్సెస్ ఎగ్జాస్ట్ అయిపోతాయి. రైట్. ఇంక దొరకవు రిసోర్సెస్. రైట్. ఎంప్లాయ్మెంట్ ఆఫ్ రిసోర్సెస్ పెంచుతాడు ప్రొడక్షన్ పెరగడం వల్ల. రైట్. ఎంప్లాయ్మెంట్ ఆఫ్ రిసోర్సెస్ పెంచుతాడు అనుకున్నాం. రైట్. ఎంత పెంచినా సరే మనకి ఎకనామిక్స్ బేసిక్స్లో చదువుకున్నాం, రిసోర్సెస్ ఆర్ స్కేర్స్. రైట్. నీ అవసరానికి తగినంత రిసోర్సెస్ దొరకవు రైట్ అని చెప్పుకుంటాం. సో ఏమైపోతుంది, రిసోర్సెస్ అవైలబిలిటీ తగ్గుతుంది. రైట్. అవైలబిలిటీ ఆఫ్ రిసోర్సెస్ రైట్ తగ్గుతుంది, అంటే నథింగ్ బట్ షార్టేజ్. రైట్. ఎప్పుడైతే షార్టేజ్ అనేది క్రియేట్ అయిందో రైట్ సే డిమాండ్ సప్లై, డిమాండ్ పెరిగింది కానీ సప్లై డిమాండ్ పెరిగినంతగా పెరగలేదు. సో ఇది ఇంతకుముందు ప్రైసు రైట్, ఇంతకుముందు క్వాంటిటీ. సో ఇప్పుడు డిమాండ్ పెరిగింది రిసోర్సెస్కి కానీ సప్లై మాత్రం డిమాండ్ పెరిగినంతగా పెరగల, కొంచెమే పెరిగింది. సో ప్రైసెస్ ఏమైనా షూటప్, అంటే ఇన్పుట్స్ ప్రైసెస్ ఏమయ్యాయి, షార్టేజ్ వల్ల ఇన్పుట్స్ ప్రైసెస్ పెరిగాయి. ఎప్పుడైతే ఇన్పుట్స్ ప్రైసెస్ పెరిగాయో అవుట్పుట్ ప్రైస్ కూడా పెరుగుతుంది. రైట్. అలాగే రిసోర్సెస్ అవైలబిలిటీ ఎక్కువ లేవు కాబట్టి ప్రొడక్షన్ కూడా కొంత స్లో అవుతుంది. రైట్. అవుట్పుట్ ప్రైస్ పెరిగింది కాబట్టి కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది. సో ఎప్పుడైతే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిందో రైట్ అంటే సే ఇన్వెస్ట్మెంట్లు చేసి ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఎర్న్ చేసేవాళ్ళు ఉన్నారనుకోండి రైట్, వాడికి నెలకి ఒక 50,000 వస్తుంది అనుకుందాం ఇంట్రెస్ట్ రూపంలో. రైట్. ఇంతకుముందు ఆ 50,000తో రైట్ చాలా లావిష్గా బతికేవాడు, కానీ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరగడం వల్ల రైట్ వాడి పర్చేసింగ్ పవర్ తగ్గుతుంది. పర్చేసింగ్ పవర్ తగ్గడం వల్ల ఏం చేస్తాడంటే రైట్ ఓకే మనకి ఖర్చు అవసరం ఆ ప్రజెంట్ రైట్ మనం కొంచెం ఖర్చు తగ్గించుకుందాము అని చెప్పి కొంత ఖర్చు తగ్గిస్తాడు. కన్జ్యూమర్ తన ఎక్స్పెండిచర్ని తగ్గిస్తాడు. ఈ ఎఫెక్ట్ నెమ్మదిగా వేరే సెక్టర్స్ రైట్ ఆ తర్వాత వేజ్ ఎర్నర్స్ మీద కొంచెం ఎఫెక్ట్ పడుతుంది. రైట్. ఈ ఎఫెక్ట్ అలాగా స్పిల్ అవుతుంది. కానీ ఈ ఎఫెక్ట్ని ప్రొడ్యూసరు రైట్ ఇప్పుడే గమనించాడు ఇంకా. రైట్. సో ఫిక్స్డ్ ఇన్కమ్ ఎర్నర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ స్టేజ్లో ఎఫెక్ట్ అయ్యి వాళ్ళ కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ని రివ్యూ చేసుకుంటారు. మనకి ఇప్పుడు ఈ ఖర్చు అవసరమా రైట్. ఇంతకుముందు ఆలోచించకుండా ఖర్చు పెట్టేవాడు కాస్త కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగేసరికి రైట్ కొంత ఆలోచించడం మొదలుపెట్టాడు. సో ఇక్కడ కొంచెం అగ్రిగేట్ డిమాండ్ రైట్ ఇక్కడ దాకా చూడండి, అగ్రిగేట్ డిమాండ్ ఎలా పెరుగుతూ ఉంది, ఇంక్రీజింగ్ రేట్. ఇక్కడ చూస్తే రైట్ ఆ ఇంక్రీజింగ్ రేట్ తగ్గింది ఈ స్టేజ్లో రైట్. సో పీక్ స్టేజ్లో ఏం జరుగుతుందంటే అవుట్పుట్ ప్రైసెస్ పెరగడం వల్ల కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది. కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరగడం వల్ల రైట్ ఫిక్స్డ్ ఇన్కమ్ ఎర్నర్స్ రైట్ వాళ్ళ ఎక్స్పెండిచర్ని రివ్యూ చేసుకుంటారు. రైట్. అందువల్ల లైట్గా ఫ్లాటన్ అవుతుంది కర్వ్ రైట్. ఇంతకుముందు హైకింగ్ ఉన్న కర్వ్ కాస్త రైట్ ఫ్లాటన్ అవుతుంది రైట్. ఇట్ రీచెస్ పీక్. నెక్స్ట్ స్టేజ్ కాంట్రాక్షన్ స్టేజ్ అంటే జీడిపి తగ్గడం మొదలుపెట్టింది.
రైట్ జీడిపి తగ్గడం మొదలుపెట్టింది. ఇంతకు ముందు దాకా 100, 105, 112 ఇలా కాస్త గ్రోత్ రేట్ స్లో డౌన్ అవ్వడం మొదలైంది. రైట్ పీక్ వచ్చేసరికి ఇక్కడ ఏంటి ఇంక్రీజింగ్ రేటా రైట్. సో 113 రైట్, మళ్ళీ 113 రైట్, మళ్ళీ 112, 110 రైట్, మళ్ళీ ఇదిగో ఇక్కడ పీక్ రీచ్ అయింది రైట్, తగ్గడం మొదలుపెట్టింది, కాంట్రాక్షన్ స్టేజ్. సో ఈ కాంట్రాక్షన్ స్టేజ్ ఏమవుతుంది, పీక్లో ఏం జరిగిందన్న కొంతమంది వాళ్ళ ఎక్స్పెండిచర్ని తగ్గించుకోవడం మొదలుపెట్టారు, ఫిక్స్డ్ ఇన్కమ్ ఎర్నర్స్ రైట్. అంటే ఎంతో కొంత డిమాండ్ తగ్గింది, కానీ దీన్ని ప్రొడ్యూసర్ ఐడెంటిఫై చేయలే రైట్. వీడి అదే పనిగా ప్రొడక్షన్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు, దాన్ని ఐడెంటిఫై చేయలే. అగ్రిగేట్ డిమాండ్ తగ్గింది అనేది రైట్ నాట్ ఐడెంటిఫైడ్ బై ప్రొడ్యూసర్. అందుకని వాడు ఏం చేసుకుంటూ వెళ్ళాడు, ప్రొడక్షన్ పెంచుకుంటూ వెళ్ళాడు. కానీ అగ్రిగేట్ డిమాండ్ తగ్గడం వల్ల యాజ్ ఎ రిజల్ట్ సేల్స్ తగ్గాయి. సేల్స్ తగ్గడం వల్ల స్టాక్ అంటే ఇన్వెంటరీ ఏమైంది, పెరిగింది. ఇన్వెంటరీ పైలప్ అయిపోయింది రైట్. ఇన్వెంటరీస్ పెరిగిపోయేసరికి వీడు ఏం చేస్తాడు, ప్రొడక్షన్ని స్లో డౌన్ చేద్దాం అనుకుంటాడు. ఇంకెక్కడ పెట్టుకుంటాడు, వేరే రోజులన్నీ నిండిపోయి ప్రొడక్షన్ అవలా రైట్. రిటైలర్ దగ్గర గూడ్స్ సేల్ అవ్వలేదు, వాడు హోల్సేలర్కి ఆర్డర్ పెట్టకపోయేసరికి వాడి వేరే రోజు నిండిపోయింది రైట్. హోల్సేలర్ ఫ్యాక్టరీ దగ్గర నుంచి ఆర్డర్ పెట్టాల, ఫ్యాక్టరీ దగ్గర వేరే రోజు కూడా నిండిపోయింది బట్ ఫ్యాక్టరీ వేరే రోజు నిండిపోయింది కాబట్టి వాడు ఏం చేద్దాం అనుకుంటాడు, ఇంకా ఫర్దర్గా ప్రొడక్షన్ చేస్తే వాడు ఎక్కడ పెట్టుకుంటాడు, నెత్తిన పెట్టుకోవాలి. అందుకని ఏం చేస్తాడు, రా మెటీరియల్ ఆర్డర్స్ క్యాన్సిల్ చేస్తాడు రైట్. లేబర్కి ఎవరైతే ఉన్నారో రైట్ వాళ్ళకి లే ఆఫ్ ఇస్తాడు, అంటే పనికి రాకుండా బాబు కొన్నాళ్ళు అని చెప్తాడు రైట్. ఇన్వెస్ట్మెంట్ తగ్గిస్తాడు రైట్. సో రా మెటీరియల్ లేబరు తగ్గించేసరికి వాళ్ళ ఇన్కమ్ తగ్గింది రైట్. అంటే అలాగే ఇన్వెస్ట్మెంట్ తగ్గింది కాబట్టి డిమాండ్ ఫర్ క్యాపిటల్ తగ్గింది కాబట్టి ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతాయి. ఇన్కమ్ తగ్గింది కాబట్టి ఫర్దర్గా అది ఇంకా అగ్రిగేట్ డిమాండ్ని ఇంకా తగ్గిస్తుంది రైట్. అగ్రిగేట్ డిమాండ్ తగ్గడం వల్ల అది ఇంకో ఇండస్ట్రీలో రైట్ మళ్ళీ ఉద్యోగాలు తీసేస్తారు. ఇది ఒక ఇండస్ట్రీ నుంచి ఇంకొక ఇండస్ట్రీకి పాకుతూ వెళ్తుంది అన్నది రైట్. ఇది మనకి కాంట్రాక్షన్ స్టేజ్లో జరిగేది రైట్. సో ఇది ఓవర్ ఏ పీరియడ్ నెమ్మదిగా ఒక్కొక్క ఇండస్ట్రీలో ఉద్యోగాలు పోతూ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మన మ్యాక్సిమం సాఫ్ట్వేర్ సంబంధించి అంతా కూడా మనం ఎక్కువ యూఎస్కి సంబంధించి కంపెనీస్కి రైట్ సాఫ్ట్వేర్ తయారు చేస్తూ ఉంటాం రైట్. లేకపోతే కాల్ సెంటర్స్ అన్నీ కూడా యూఎస్ కంపెనీకి సంబంధించి. ఒకవేళ యూఎస్లో రెసెషన్ వచ్చిందనుకోండి రైట్, ఇక్కడ నెమ్మదిగా ఉద్యోగాలు పోతూ ఉంటాయి, ఇక్కడ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉద్యోగాలు పోతూ ఉంటాయి. సో ఇప్పుడు ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుల మీద ఆధారపడిన వాళ్ళ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో, టూరిజం కానివ్వండి రైట్, లేదా ఫుడ్ ఇండస్ట్రీ కానివ్వండి రైట్, వీళ్ళందరిలో కూడా ఇన్కమ్స్ తగ్గుతాయి. వీళ్ళు కూడా ఏం చేస్తారు, తర్వాత నెమ్మదిగా టూరిజంలో కూడా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ తగ్గించుకుంటారు రైట్. ఎందుకంటే ఎక్కువ టూర్లకు వచ్చే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది కాబట్టి రైట్. సో ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ ఇంతకుముందు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతూ ఉన్న ఎఫెక్ట్ అల్టిమేట్గా నెమ్మదిగా దేనికి పాకింది, టూరిజం మీదకి వెళ్ళింది రైట్. సో అది ఒక్కొక్క ఇండస్ట్రీకి రైట్ పాకుతూ వెళ్తుంది ఈ స్టేజ్లో రైట్. అలా ఓవరాల్గా సివియర్ అవుతుంది ఈ సిచ్యువేషన్ రైట్. సో ఇంకా అల్టిమేట్గా నెక్స్ట్ స్టేజ్ వచ్చేసరికి ట్రో ఆర్ డిప్రెషన్, నెగిటివ్ గ్రోత్ రేట్ రైట్. నెగిటివ్ గ్రోత్ రేట్ ఇక్కడ ఇంకా సివియర్ అనమాట. సో ఉద్యోగాలు పోయాయి రైట్, ఎవరికి ఇన్కమ్ లేదు రైట్. నెగిటివ్ గ్రోత్ రేట్ ఆఫ్ జీడిపి రైట్. అందరి ఇన్కమ్ అసలు లేదు కాబట్టి డిస్పోజబుల్ ఇన్కమ్ చాలా తక్కువ రైట్. డిస్పోజబుల్ ఇన్కమ్ తక్కువ కాబట్టి వాడు ఓన్లీ ఫుడ్, క్లోదింగ్, షెల్టర్ వీటి మీద మాత్రమే ఖర్చు పెడతాడు, ఇంకా వేటి మీద ఖర్చు పెట్టాడు. కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ దారుణంగా పడిపోతుంది రైట్. అగ్రిగేట్ డిమాండ్ అసలు చెప్పాల్సిన అవసరం లేదు, అగ్రిగేట్ డిమాండ్ ఇంకా పడిపోతుంది రైట్. ఇంకా దీనివల్ల ఏంటి, ప్రొడ్యూసర్స్ ఒకవేళ ప్రొడ్యూస్ చేసినా కూడా నాకు ప్రాఫిట్లు రావు,
కాబట్టి నేను ఇన్వెస్ట్మెంట్ చేయను అంటాడు. సో ఇన్వెస్ట్మెంట్ తగ్గుతుంది. ఇన్వెస్ట్మెంట్ తగ్గడం వల్ల ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతాయి. రైట్, ఇదంతా కూడా ఇలాగ సాగుతూ ఉంటుంది. రైట్, అలాగే బ్యాంక్స్ క్రెడిట్ ఇవ్వడం, అప్పుడు ఇవ్వడం తగ్గుతుంది. రైట్, ఎవడైనా బిజినెస్ చేయడానికి ముందుకు వస్తే వాడు బ్యాంక్కి వెళ్ళి అప్పు అడుగుతాడు. రైట్, అసలు ఎవరు బిజినెస్ చేయడానికి మొగ్గు చూపించట్లేదు, ప్రాఫిట్లు రావేమో అని. అండ్ అట్ ది సేమ్ టైం బ్యాంకింగ్ సెక్టర్ కూడా చతికిల పడిపోయి ఉండొచ్చు. రైట్, ఇంతకుముందు తీసుకున్న లోన్లు అందరూ ఎక్స్పాన్షన్ స్టేజ్, పీక్ స్టేజ్లో రైట్ వాళ్ళ ఇన్కమ్ నెక్స్ట్ ఒక 10 years 15 yearsలో నాకు ఇంత ఇన్కమ్ రాబోతుందనే ఉద్దేశంతో కార్లు, హౌస్ లోన్లు అన్నీ తీసుకున్నారు. రైట్, కాంట్రాక్షన్ స్టేజ్లోకి వెళ్ళింది, ఇన్కమ్స్ పడిపోయాయి, ఈఎంఐలు కట్టలేరు. రైట్, ఈఎంఐలు కట్టలేక లోన్లు రీపే చేయలేరు. సో లోన్లు రీపే చేయనప్పుడు బ్యాంక్కి తను ఇచ్చిన అప్పులు వెనక్కి రాకపోయేసరికి రైట్ బ్యాంక్ కూడా బోర్డు తిప్పేస్తుంది. సో అందువల్ల కూడా క్రెడిట్ తగ్గొచ్చు. సో బ్యాంక్ క్రెడిట్ తగ్గడానికి 2 reasons. ఒకటి ఎంటర్ప్రెన్యూర్స్ బిజినెస్ చేయడానికి ముందుకు రాకపోవడం ఒకటి. రైట్, అలాగే బ్యాడ్ లోన్స్ దీనివల్ల కూడా అయి ఉండొచ్చు. ఇది మనకి ట్రో ఆర్ డిప్రెషన్ స్టేజ్ నాన్న. నెక్స్ట్ స్టేజ్ రికవరీ. సో ఈ స్టేజ్లో ఏమైందంటే ఇంకా డిస్పోజబుల్ ఇన్కమ్ కూడా తగ్గిపోయింది. రైట్, లేబర్ ఏంటి ఇక్కడ కాంట్రాక్షన్ స్టేజ్ ఆర్ ట్రో స్టేజ్లో రైట్ అప్పుడున్న ప్రివైలింగ్ వేజ్ రేట్స్కి పనిచేయడానికి రైట్ వాళ్ళకి ఇష్టం లేదు, వేజ్ రేట్లు తగ్గిపోయి ఇష్టం లేదు. రైట్, కానీ ఇంకా ఆల్రెడీ సేవింగ్స్ అన్నీ అయిపోయాయి, డిస్పోజబుల్ ఇన్కమ్ అంతా అయిపోయింది. సో వేజ్ రేట్లు తక్కువ ఉన్నా కూడా ఆ వేజ్ రేట్ని యాక్సెప్ట్ చేసి రైట్ ఉద్యోగం చేయడానికి ముందుకు వస్తాడు. రైట్, అలాగే ఇన్వెంటరీస్ కానీ ఇవన్నీ కూడా చాలా తక్కువ ప్రైసెస్ ఉన్నాయి. అయినా సరే సప్లయర్ దాన్ని సేల్ చేయడానికి రెడీ అయిపోయాడు. ఎందుకంటే వాడు అది ఎంతో కొంత మనీ రూపంలోకి మారితే ఆ మనీతో తినొచ్చు కదా. సో ఇన్పుట్స్ ప్రైసెస్ తక్కువ ఉన్నాయి. ఇది ఐడెంటిఫై చేసిన కొంతమంది మ్యానుఫ్యాక్చరర్స్ ఏం చేస్తారు, ప్రొడక్షన్ చేయడానికి ముందుకు వస్తారు. ఇన్పుట్ ప్రైసులు చాలా తక్కువ ఉన్నాయి, రైట్ మనం ఇప్పుడు ప్రొడక్షన్ స్టార్ట్ చేద్దాం. రైట్, ఎకానమీ ఎల్లప్పుడూ ఇలాగే ఉండదు కదా, నెమ్మదిగా రికవర్ అవుతుంది కదా. రైట్, మనం ఇన్పుట్స్ తక్కువ రేట్ ఉన్నాయి కదా, దీన్ని మనం అడ్వాంటేజ్ తీసుకొని ప్రొడక్షన్ స్టార్ట్ చేద్దాము అని ఆప్టిమిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నెమ్మదిగా రైట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేయడం మొదలు పెడతారంటున్నాను. రైట్, ఆ ఎఫెక్ట్ నెమ్మదిగా మిగిలిన ఇండస్ట్రీస్ మీద కూడా పడి రైట్ ఓవరాల్గా అగ్రిగేట్ డిమాండ్ పెరగడం. రైట్, మళ్ళీ మనం రికవరీ, ఎక్స్పాన్షన్, పీక్, మళ్ళీ ఇంకో బిజినెస్ సైకిల్ వైపుకి రైట్ వెళ్తూ ఉంటాం. రైట్, సో దీస్ ఆర్ ద స్టేజెస్ ఆఫ్ బిజినెస్ సైకిల్స్.